లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పివి సునీల్ కుమార్ సర్టిఫికేట్లో ఏముందంటే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వివాదాలకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. తెలుసు కదా, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో పివి సునీల్ కుమారే ప్రధాన నిందితుడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదవడం, ఇక 1-2 కాదు, ఆయన అప్పట్లో సిఐడి చీఫ్ అయితే ఒక ఎంపీని సైతం అర్ధరాత్రి వితౌట్ ఎనీ నోటీసెస్, నో మోర్ ఫార్మాలిటీస్ లిఫ్ట్ చేశారు, తీసుకెళ్లారు, కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి చివరికి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా ఆ యొక్క విషయాలు బయటకు వచ్చినాయి. ఇది ఇలా ఉంటే అతను దళితుడని, కావాలని హెరాస్ చేస్తున్నారని ఎవరు చెప్తున్నారు? వైసీపీ నాయకులే. ఆయన దళితుడు కాబట్టి దళితుల పైన కక్ష కట్టారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. అయితే నిజం నిదానంగా బయటపడద్దు అన్నట్లుగా తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ పైన ఒక సంచలనమైన తీర్పు వెలువరించిందో, ఏదైతే క్రిస్టియన్ అయితే బీసీసీ, హిందూ అయితే ఎస్సీ, అప్పుడే రిజర్వేషన్ వర్తిస్తుంది, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి ఆ యొక్క సంచలన తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విచిత్రమో, అది యాదృశ్యకమో, దైవ సంకల్పమో తెలియదు కానీ ఈ పివి సునీల్ కుమార్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా బయటపడింది. మీరు కనుక చూస్తే ప్రక్కన చూడొచ్చు ఆయన టీసీని. ఎప్పుడది నేమ్ ఆఫ్ ద స్కూల్ సిఎస్ఐ ఎలిమెంటరీ స్కూల్ బోయగూడెం, హైయెస్ట్ క్లాస్ ఇన్ ద స్కూల్, అదేంటంటే ప్రైమరీ స్కూల్ సర్టిఫికేట్ అనమాట, 5th క్లాస్. సో ఏది క్లాస్ విచ్ ద రికగ్నైజ్, డేట్ ఆఫ్ విచ్ రికగ్నైజ్డ్ ఆర్డర్, అతని పేరు, విద్యార్థి పేరు పివి సునీల్ కుమార్, తండ్రి పేరు పి గంగరాజు, అంతవరకు బాగానే ఉంది. ఇక ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీనా లేక ఎస్టీనా లేదా ఇంకా ఏదైనా కమ్యూనిటీనే అన్న కాలంలో బీసీసీ క్రిస్టియన్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు చూడొచ్చు అనుకోండి. అయితే ఇక్కడే అసలైన కాలం కమ్యూనిటీ బీసీసీ క్రిస్టియన్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. పోనీ ఇది ఏమైనా ఫేక్ సర్టిఫికేట్ అంటారా? వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. ఫేక్ సర్టిఫికేట్ అయితే ఎంతకాలం ఎందుకుంటారో సృష్టించుకోకుండా, పోనీ అది క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే, ఈయన దళితుడా కాదా? ఇప్పుడు బీసీసీ క్రిస్టియన్గా ఉంటే దళితుడి కింద కన్సిడర్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పుని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన దళితుడని కానీ, లేదా వైసీపీ నాయకులు కానీ, లేదా ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కానీ మా దళితుడు అని చెప్పేసి అనుకోవడం ఆస్కారం లేనిదే ఈ యొక్క సర్టిఫికేట్లో ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల కూడా ఏదో కొన్ని సమావేశాలు కూడా పెట్టినట్టున్నారు. అదేదో ఇంకోటి ఎన్జిఓ కూడా స్టార్ట్ చేశారనుకుంటా, అంబేద్కర్ ఇండియా మిషన్ అయినా ఏదో మొత్తానికి పెట్టినట్టున్నారు. సరే, పెట్టుకోవచ్చు, అవన్నీ తప్పేం కాదు. ఆయన క్రిస్టియన్ అయితే క్రిస్టియన్గానే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎస్సీ అని చెప్పేసి ఎక్కడైనా ఉపయోగించుకున్నారా? మరి కానప్పుడు మరి వైసీపీ నాయకులు ఎలా చెప్తారు దళితుడు అది ఇది అని చెప్పేసి అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? మరలా ఇక్కడ కులాల కుంపడ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నారా అంటే, వీళ్ళ పెడతానికి ఏముంది, అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే కదా బహిర్గతం చేసింది. సో ఈ నేపథ్యంలోనే అది ఎస్సీ ఎస్టీ అని చెప్పుకునే ఆస్కారమే లేదు. మరిక సునీల్ నాయక్ ఉన్నారు, మరి ఆయన పరిస్థితి ఏంటో, ఆయన సర్టిఫికేట్లో ఏముందో అది కూడా బయటకు తెలియదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గానే ట్వీట్ కూడా చేశారు, నా మీద కావాలనే నేను ఎస్టీని కాబట్టి ఈ రకంగా చేశారు అది అని చెప్పేసి అని ఉంటుంది. సరే, ఇక ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించారా లేదా? గతంలో ఏమైనా సరే ఈ ఎస్సీకి సంబంధించి ఏమైనా సరే రాయితీలు పొందారా? ఇట్లాంటివన్నీ కూడా చూడాలి. సో ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు ఆయన ఐపీఎస్ అధికారిగా అంటే గతంలో చీట్ చేశారు అని చెప్పేసి అనే భావనలోకి వస్తారా? ఏం చేస్తారు? దీనిపైన మరి పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతాయి? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. అయితే వీటన్నిటికంటే ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి రియాక్షన్ ఏంటో చూడాలి. ఎందుకంటే ఇది చివరికి ఎలా వెళ్ళిపోయింది అంటే, గత ప్రభుత్వంలో ఏకంగా రఘురామకృష్ణరాజు గారి పైన సరే రాజద్రోహం కేసు పెట్టి ఆ రాజద్రోహానికి సంబంధించి అసలు ఆయన ఏం చేశారు,
ఏం మాట్లాడితే రాజద్రోహం కేసు నమోదైందని చెప్పి తాజాగా సునీల్ నాయక్కి సంబంధించిన విషయంలో కూడా కోర్టు వ్యాఖ్యానించింది కదా. అలాగే విచారణలో కూడా ఇదే ప్రశ్నించారు కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చాలా పెద్ద ట్విస్ట్గా ఉండబోతుంది. రఘురామకృష్ణరాజు గారు అయితే పట్టువదల విక్రమార్కుల్లాగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన ఎక్కడ కూడా తగ్గేదేలన్నట్టుగా పోరాడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మరి ఆయనను ఏ విధంగా, పైగా కేసు నమోదు చేయటం వేరు, కస్టోడియల్ టార్చర్ చేయటం వేరు, హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పారు. పైగా బైపాస్ సర్జరీ చేయించుకున్న అతి కొద్ది సమయంలోనే 4 నెలలకే ఆ రకంగా ఆయన గుండెల పైన కూర్చొని బాదారు అని, అలాగే బెల్ట్తో కొట్టారు అని చాలా ఉన్నాయి. సో దానికి తగినట్టుగా ఇది ఒకరితో బోలా. పైగా జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభావతి గారు మరి ఈ రకంగా రాయమన్నారు. కానీ ఆ కాళ్ళల్లో ఎక్కడ వరకు దెబ్బలు ఉన్నాయి అది మాత్రం స్కానింగ్లోకి రాకుండా మిగతాదంతా స్కాన్ చేయండి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అప్పుడు ఆ డాక్టర్స్ కూడా చెప్పారు. సో ఇలా ఇవన్నీ ఒకదానికొకటి చుట్టుకొని ఇప్పుడు అందరూ కూడా నిందితులుగా మారారుగా. దీనికి తగినట్టుగా ఈయనని కాపాడే ప్రయత్నం, ఈయన డిఫెండ్ చేసే ప్రయత్నం కానీ వైసీపీ వాళ్ళు భుజానేసుకున్నారు. ఎందుకంటే మరి వీళ్ళే కదా అప్పుడు అధికారంలో ఉండగా ఈయన్ని సిఐడి చీఫ్గా చేయటం కావచ్చు, అలాగే ఈ నెట్వర్క్ అంతా కూడా. దీంతోపాటు అక్కడ రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేస్తూ ఉంటే మొబైల్లో చిత్రీకరించారు, ఆ మొబైల్లో కూడా వేరే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు, ఆ సమయంలో చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏకంగా రఘురామరాజు గారే చెప్పారు. సో ఇప్పుడు ఏం యాక్షన్ ఉంటుంది? కోర్స్ లీగల్గా రఘురామకృష్ణరాజు గారికి చాలా మంచి టీం కూడా ఉన్నట్లుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆ పోరాటంలో ఈ కోర్టులకి వెళ్ళే విషయాల్లో కోర్స్ ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి, పైగా చాలా తెలివిగలవాడు, లీగల్ టీం ఉంది. ఏ విషయాన్ని ఎక్కడ ఎలా ప్రశ్నించాలి, కోర్టుకి ఎలా వెళ్ళాలి అనేది ఓ విధంగా చెప్పాలంటే లాయర్లకు కూడా ఆయన సూచనలు ఇస్తారు అనే తరహాలో ఆయనకు అంత కమాండ్ ఉంది. సో ఇలా ఇప్పుడు పివి సునీల్కి సంబంధించిన సర్టిఫికేట్ బయటకు రావడం అనేది ఒకంత పివి సునీల్ని డిఫెన్స్లో పడేసిందా? మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను ఎస్సీనని చెప్పేసి నేనేం క్లెయిమ్ చేసుకోలేదు అని చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఆయన దళిత సంఘాలతో మీటింగ్లు పెడతారు. సరే, అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈయనంతటికీ ఈయన ఏం క్లెయిమ్ చేసుకున్నారు, ఏమిటి అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతూ ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు ఇంత సెన్సేషన్ అయిందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఇది ఒక విధంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు బట్టి కొంతమంది ఆ ఎస్సీ ఎస్టీ అనే దాన్ని, ఆ అట్రాసిటీ కేసుల్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకి ఈ విషయం చెప్తున్నాను, వేరేలాగా అనుకోకండి. ఇప్పుడు మహిళలు ఉన్నారు, మహిళల పైన ఊరికనే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడితే మాత్రం ఆ రకంగా దాన్ని మిస్యూజ్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఇటీవల ఏదో రాష్ట్రంలో కోర్టు కూడా సంబోధించింది. సో అది రక్షించడం కోసం తీసుకొచ్చిన చట్టాలు. సో అటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అవసరం ఉన్నా లేకున్నా అటువంటి కేసులు బనాయిస్తే మాత్రం అది దుర్వినియోగం చేసినట్లు కాదంటారా? మీకు అంతేందుకు ఇంకా సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఉంటుందా? సాధ్యపడుతుందా? ఎస్సీ పైన ఎస్సీ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారండి? ఆ రకంగా చేసి చివరికి కోర్టుల్లో కూడా చివాట్లు తిన్నారు పోలీస్ అధికారులు. మరి వీటన్నిటికీ పర్యవసానం ఎక్కడి నుంచి ఒత్తిడిల మేరకు ఈ రకంగా చేశారు? పోలీసులకు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా చేశారా, లేకపోతే రాజకీయ ఒత్తిడిల మేరకు చేశారా? ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి ఇప్పుడు అద్దం పట్టేలాగా వాళ్ళు చేసిన కార్యకలాపాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలువడుతూ ఉన్నాయి. సో ఎప్పుడో చేసాము, ఏదో జరిగిపోయిందిలే, ఇంకేముందులో రూపు మాపేసాములే, మర్చిపోతారులే, బయటికి రావులే అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఇవాళ కాదు రేపు, రేపు కాదు తెల్లుండి నిజం బ్రహ్మాండంగా బయటపడుతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఎవరెవరైతే ఈయన ఓన్ చేసుకొని ఈయన డిఫెండ్ చేయాలి అనే ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ సూప్లో పడినట్లుగా భావించాలా, ఏమనుకోవాలి? సో ఓవరాల్గా కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రఘురామకృష్ణరాజు గారికి అయితే ఒక మంచి ఆహారం దొరికిందని చెప్పేసి ఈ సర్టిఫికేట్ రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీనిని ఇప్పుడు ఏమైనా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారో తప్పేం లేదు. నేను ఎక్కడ కూడా ఇట్లాంటివి ఏం క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి నేను బీసీసీ క్రిస్టియన్గానే రిజిస్టర్ చేసుకున్నాను, నేను చర్చికి వెళ్తాను, నేను క్రిస్టియన్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. గతంలో ఏమి నాకు ఎస్సీకి సంబంధించిన వ్యవహారాలు కానీ నాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ నేను పొందలేదు అని చెప్పేసి అది ఉందనుకోండి, ఫైన్. లేకపోతే మాత్రం మరి దాని రియాక్షన్స్, దాని పర్యవసానాలు, దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన? పివి సునీల్ కుమార్ సర్టిఫికేట్ దొరికిన దానిపైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.